కుంభరాశి వాళ్లకు ఈ వారం వివిధ రూపాల్లో కొంత ఒత్తిడి కనిపించినప్పటికీ ఆ ఒత్తిడిని బయటకు కనిపించకుండా గంభీరంగా వ్యవహరిస్తారు. వివిధ రూపాల్లో అలసిపోతుంటారు. విశ్రాంతి లభించినటువంటి పరిస్థితి, వ్యయప్రయాసాలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఆదాయానికి ఆరోగ్యానికి లోటు ఉండనటువంటి పరిస్థితి, చక్కని అనుకూలతలుంటుంటాయి. గతం కంటే పోల్చుకుంటే మంచి ఆరోగ్యాలు, ఆదాయ మార్గాలు కూడా ఉంటాయి. కుటుంబ జీవనం కూడా ఈ వారం సాఫీగా గడిచిపోతుంది. ఉద్యోగ విషయాల్లో పని భారాలు పెరుగుతుంటాయి. భారీ లక్ష్యాల కారణంగా కొన్ని రకాల ఇబ్బందులను కూడా ఈ వారం ఎదుర్కొంటూ ఉంటారు. వృత్తి జీవనంలో తీరిక లేనటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. కొందరికి ఇష్టమైనటువంటి సలహాలు లేదా సహకారాలు మీరు అందిస్తుంటారు. మిత్రులతో కాలక్షేపాలు ఉంటుంటాయి. అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి సమయానికి పూర్తి చేస్తుంటారు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కొంత ఆచితూచి వ్యవహరించాలి. ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టే సందర్భంలో కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. రాజకీయపరమైనటువంటి అంశాల్లో, వ్యాపారాల్లో ఉన్నటువంటి వారి యొక్క సంపాదన వివిధ రూపాల్లో అనుకూలంగా ఉండబోతుంది. కుటుంబ సంబంధమైనటువంటి వివాదాలను పరిష్కారం చేసుకోగలుగుతారు. ఆరోగ్యాలు కొంత పర్వాలేదనిపిస్తుంది. అలాగే ఉద్యోగ జీవనంలో ఒత్తిడి తగ్గిపోతుంది. వివాహాది శుభ కార్యక్రమాలు కలిసి వస్తుంటాయి. ఆస్తి వివాదాలను ఈ వారం మీరు పరిష్కారం చేసుకొని చక్కని అనుకూలతలు పొందుతారు. ఈ వారం కుంభరాశి వాళ్లకు చక్కని అనుకూలమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి క్రమంలో దుర్గా అమ్మవారిని పూజించటం, ఆరాధించటం మంచిది. అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించటము, పాయసమును నివేదన చేయటం ద్వారా విశేష శుభ ఫలితాలు పొందవచ్చు.